ఉత్కంఠభరితమైన అరకు లోయ మధ్యలో అసాధారణమైన ఏదో జరగబోతోంది. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉన్న ఈ దుండగులు అంతిమ ఘర్షణకు సిద్ధంగా ఉన్నారు. రక్తపు వాసనకు అలవాటు పడిన ముఠాలు అనుకోకుండా తాజాగా తయారు చేసిన కాఫీ సువాసన గాలిలో వెదజల్లుతున్న వింతైన చిన్న కేఫ్ లోకి జారుకున్నారు. వారు లోపలికి అడుగు పెట్టగానే అరకు కాఫీ యొక్క ధనిక ఆహ్వానించే సువాసన వారిని ఆవరించి, ఉల్లాసమైన స్థానికుడైన ఓజాస్ గంభీర వారిని వెచ్చని చిరునవ్వుతో పలకరించాడు. ఆవిరి కప్పుల కాఫీని పోశాడు. ఓజీ స్వయంగా చేసిన అరకు కాఫీ వారికి తన ప్రత్యేకంగా అందించాడు. అరకు కాఫీ ఒక్క సిప్ తాగితే చాలు, మీ చింతలను మరిచిపోతారు అని చెప్పాడు. గ్యాంగ్స్టర్లు సందేహాస్పద చూపులు చూసుకుంటూ ఒక సిప్ తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. కాఫీ వారి పెదవులను తాకుతుంది. ఒక్కసారిగా ఏదో మాయాజాలం జరిగినట్లుగా ఉంటుంది. తీవ్రమైన వారి చూపులు మెత్తబడి చిరునవ్వులు వెలువడటం ప్రారంభించాయి. వారు తమ కప్పులను పైకెత్తి చీస్ చెప్తూ నవ్వులతో కూడిన స్నేహం మొదలవుతుంది. అరకు కాఫీ యొక్క గమ్మత్తైన రుచులతో వారి మధ్య అడ్డంకులు కరిగిపోయాయి. నవ్వుల గాలిని నింపుకుని స్నేహం యొక్క అరకు కాఫీ వెచ్చదనంలో నిజమైన అనుభూతిని కనుగొన్నారు. అరకు లోయలో భయంకరమైన ప్రత్యర్థులు కూడా మంచి స్నేహితులుగా మారవచ్చు. ఎందుకంటే ఇక్కడ కాఫీ కేవలం పానీయం కాదు, ఇది మనుషుల్ని కలిపే మైజల రుచి. అరకు కాఫీలో మాతో చేరండి. ఇక్కడ ప్రతి కప్పు ఒక కథ చెబుతుంది. త్రాగండి ప్రతి క్షణం హాయిగా, ఎందుకంటే ఉత్తమ క్షణాలు మనమే మార్చుకోవాలి. అరకు కాఫీ ప్రేమతో తయారు చేయబడింది, ఆనందంతో పంచుకుంది. త్రాగండి ప్రతి క్షణం హాయిగా, ఎందుకంటే ఉత్తమ క్షణాలు మనమే మార్చుకోవాలి. అరకు కాఫీ ప్రేమతో తయారు చేయబడింది, ఆనందంతో పంచుకుంది.